దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు వారి శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. ఈరోజు దైవ ధ్యానానికై పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలను అందరం కలిసి చదువుకుంటాం. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేత మీద రాజు ఆనుకొని ఉండెను ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగున అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పెను. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణములోనికి పోదామనుకుంటిమా? పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోవుదము రండి. వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదము, మనల్ని చంపినా చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయేది. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినపడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తీల రాజులకును బత్తమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను, గుర్రములలోనైనను, గాడిదలోనైనను, దండుపేటలో ఉన్న వాటిలో ఏమీ తీసుకొనకే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయిండిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి 1 గుడారము జొచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి 1 గుడారమున జొచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు, మనము చేయనది మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినము. మనము ఊరుకొన నేల తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండి నెల ఏదో ఒక అపాయం మనకు సంభవించును గనక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషి కనపడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములు కట్టబడిన గాడిదలు ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరు లేరని వానితో అన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ధ్యానాన్ని దీవించాలని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా దేవా, మా ప్రభువా, మా నాయన, నీ పాదాల దగ్గరకు మేము వస్తుంటున్నాం. తండ్రి నాయన, మా జీవితంలో నీవు మాకు ఇచ్చిన ఈ యొక్క శుక్రవారపు సాయంకాలపు సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మేమైతే అయోగ్యులము నాయన, మేమెంతో అపాత్రులము నాయన. అయినప్పటికీ నీవు నీ వాక్యాన్ని పట్టుకోవటానికి, నీ వాక్యాన్ని చదవటానికి, నీ మందిరంలోకి రావటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, క్షమాపణను బట్టి నీకు వందనాలు తండ్రి. కొద్ది నిమిషాలు నీ వాక్యములో నుంచి మేము ధ్యానించాలని ఇష్టపడుతుంటున్నాము తండ్రి. నీ వాక్యము ద్వారా మా జీవితాలను మీరు సరిచేయండి. నీ మాట జీవము గలది నాయన, నీ మాట శక్తి గలది, నీ మాటలు బలము కలిగినాయి కనుక నాయన అటువంటి మాటలు మమ్మల్ని సరిచేసి నాయన, మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని జీవింపజేసి తండ్రి, మాలో ఏమైనా లోపాలుంటే సరిచేసుకోవటానికి తండ్రి, మేము మార్చుకోవటానికి నీ వాక్యము ద్వారా మీరే మమ్మను తండ్రి వెలిగింపచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అల్పుడు, అయోగ్యుడు, అపరాధి నాయన, బలహీనుడు నీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా తండ్రి, నీ రక్తాన్ని ప్రోక్షించి కడిగి శుద్ధీకరించి
పవిత్రపరిచి నీ యొక్క రెండంతల ఆత్మతో అభిషేకించి నీ పరిశుద్ధాత్మతో నింపి నీ దాసుని నాయన నీ పరిచయలో వాడుకొనమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ప్రభు నాయన యొక్క సమయాన్ని మీ చేతుల్లో పెడుతున్నాయన మీరే యొక్క సమయాన్ని గొప్పగా దీవించి ఆశీర్వదించమని ప్రతి విధమైన డిస్టర్బెన్స్ను నాయన అభ్యంతరాన్ని ఆటంకాన్ని యేసు నామములో బంధిస్తూ మేమందరము ఏకాగ్రతతో నాయన నీ సన్నిధిలో తండ్రి కూర్చొని నాయన మా ప్రాణాత్మ దేహాలను నీ పాదముల దగ్గర పెట్టి నాయన మేము ఆశీర్వదించబడటానికి నీ కృపను మీరు మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈరోజు 2వ రాజుల గ్రంథములోని చరిత్రను చదువుకొని ఉన్నాము కదా. ఇది నిజానికి ఇశ్రాయేలు దేశములోనే ఈ జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో చాలా చాలా దుర్దినాలను, చాలా భయంకరమైన రోజులను గుర్తు చేస్తూ ఉంది. ఇటువంటి భయంకరమైన కరువు, ఇటువంటి భయంకరమైన క్షామము మానవుల చరిత్రలోనే మనం ఎప్పుడూ చూసి ఉండం. వింటున్నారా? మనము ఎప్పుడూ కూడా ఇటువంటి భయంకరమైన రోజుల్ని మనం చరిత్రలోనే చూడం. ఇశ్రాయేలు దేశము అంత ఘోరమైన భయంకరమైన కరువులో ఉంది. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు రాజు పేరు యెహోరాము. ఏం పేరు చెప్పండి? యెహోరాము. యెహోరాము ఇశ్రాయేలు రాజ్యాన్ని సిరియా రాజైన బెన్హదదు వచ్చి ముట్టడి వేశాడు. ముట్టడి వేసి, ముట్టడి అంటే మీకు అందరికీ తెలుసు, కొంతమంది తెలుసు కదా, రాజ్యము చుట్టూ సైన్యాన్ని పెడతారు, దాన్ని ముట్టడి అంటారు. పాతకాలములో, పురాతన కాలంలో ఒక రాజ్యం మీద దండెత్తి వెళ్ళటానికి ముట్టడి వేయటం అనేది అదొక స్ట్రాటజీ. ఆ రోజుల్లో వాళ్ళు ముట్టడి వేస్తారు. ఒక రాజ్యము కానీ ఒక పట్టణం కానీ ఉన్నదనుకోండి, దాని చుట్టూ ప్రాకారపు గోడలు ఉంటాయి. సో పెద్ద సైన్యం వచ్చి చుట్టూ మోహరించి ఉన్నప్పుడు బయట నుంచి సరుకులు లోపలికి పోవు. వింటున్నారా? ఏమాత్రం ఆహార పదార్థాలు లోపలికి పోవు. తద్వారా లోపల ఉన్న వాళ్ళు కరువు వచ్చి ఆ విధంగా బలహీనులై మరణంలోకి వచ్చి, రోగంలోకి వచ్చి, బయట ఉన్న సైన్యము దగ్గరకు వచ్చి లొంగిపోవాలి. అది ఆ స్ట్రాటజీతో ఆ రోజుల్లో యుద్ధాలు ఎక్కువగా ముట్టడి వేయటం ద్వారా జరిగాయి. సో ఇశ్రాయేలు దేశాన్ని ఎవరు ముట్టడి వేశారు? సిరియా రాజు, సిరియా దేశం. మీకు అర్థం కావాలంటే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయానికి రండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. 2వ రాజులు 6వ అధ్యాయము 24వ వచనం. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేశాడు. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో, ఎంత గొప్ప కరువో చరిత్రలో. ఇంత భయంకరమైన కరువు, ఇంత భయంకరమైన క్షామము, ఇంత భయంకరమైన మరణకరమైన పరిస్థితి ఏ దేశంలో కూడా చూసి ఉండరు ఎవరు కూడా. ఒక 3 విషయాలను మనం గమనిద్దాం, కరువు ఎంత భయంకరంగా ఉన్నదో చెప్పడానికి. 25వ వచనం చూడండి. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉన్నారు. యూదులకు, ఇశ్రాయేలీలకు గాడిద తల హేయమైనది, తినరు. అట్లాంటి గాడిద తల ఎంతగా అమ్ముడుపోతుందంటే చెప్పండి, 80 రూపాయలకు. ఆ రోజుల్లో 80 రూపాయలు అంటే ఆలోచించండి. ఇంకా పావురపు రెట్ట. రెట్ట అంటే ఏంది? కొంతమంది అనుకుంటారు ప్రింటింగ్ మిస్టేక్ అనుకొని రెక్క అనుకుంటారు. రెక్క కావచ్చు, ప్రింటింగ్ మిస్టేక్ అయింది బైబుల్లో, అది రెట్ట అని. సో కరువు ఎంత భయంకరంగా ఉందో, ముట్టడి ఎంత భయంకరంగా ఉన్నదో గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు. హేయమైనవి, అసహ్యమైనవి, అపవిత్రమైనవి, తినటానికి ఓన్లీ ధనికులకు మాత్రమే ఆ ఆపర్చునిటీ ఉంది, ఆ భాగ్యం ఉన్నది. పేదోళ్ళు అయితే ఆకలికి ఎండి చచ్చిపోవటమే. అర్థమవుతుందా? ఓన్లీ ధనికులకే గాడిద తలలు, పావురపు రెట్టలు అమ్మివేయబడుతున్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, 26వ వచనం. అంతటి ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా
ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలు వేయట విని, 27వ వచనం, యెహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడి నుంచి నీకు సహాయం చేయుదునో, కళ్ళెములో నుండి అయినను ద్రాక్ష గానుగలలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి నీ విచారణకు కారణం ఏమిటి అని అడుగుతున్నాడు. రాజుగారు ఆ విధంగా నడిచిపోతా ఉంటే అట ఒక స్త్రీ, రాజా సహాయం చేయమని అడుగుతాం. రాజుగారు ఏమంటున్నాడు, దేవుడు సహాయం చేయకపోతే నా వల్ల కాదు, పొలంలో విత్తనాలు లేవు, ద్రాక్ష గానుగలో ద్రాక్షలు లేవని, అసలు నీ ప్రాబ్లం ఏంది అంటున్నాడు. చూడండి 23, నీ విచారణకు కారణం ఏమని అడగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదాము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి, అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టింది. అసహ్యమైనవి అపవిత్రమైనవి చెప్తే వాంతొచ్చేయి మాత్రమే తినటం కాకుండా వీళ్ళు నరమాంసాన్ని తింటున్నారు. అర్థమవుతుందా? కరువు ఎంత భయంకరంగా ఉందో, ముట్టడి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుందా? ఒక రోజట 2 స్త్రీలు ఉన్నారట. వాళ్ళు ఏమనుకున్నారు, ఈరోజు నీ బిడ్డను తిందాము, రేపు నా బిడ్డను తిందాము అనుకున్నారు. ఈరోజు వేరే స్త్రీ బిడ్డను తిన్నారు, రేపు సరే మన ఫ్యామిలీ అంతా బతకాలి కాబట్టి నీ బిడ్డని అంటే ఆమె దాచిపెట్టేసి. సో చూసారా ఎంత భయంకరంగా ఉన్నదో. 30వ వచనం చూడండి, రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోతుండగా జనులు అతనిని తేరి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడి, రాజుగారు కూడా నా వల్ల కాదు అని గోనెపట్ట వేసుకున్నాడు. కానీ రాజుగారిలో నిజమైన మారు మనసుంది. రాజుగారు ఏమనుకుంటున్నాడంటే చూడండి, ఎలీషాని చంపివేద్దాం అనుకుంటున్నాడు కదా. 31వ వచనం చూస్తే, తర్వాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్నాడలా దేవుడు నాకు గొప్ప. ఏలియా సమయములో ఏ విధంగా అహాబు 3.5 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు ఏలియాయే కారణమని ఏలియాని చంపుదామనుకున్నాడు. ఆ సంగతి మనకందరూ తెలుసు కదా. అహాబు ఏమనుకుంటాడు, ఈ యొక్క కరువుకి ఇశ్రాయేల్ ఈ విధంగా నష్టములో కరువులో ఉండటానికి నువ్వే కారణం కదా, నువ్వే చంపుదాం అనుకుంటా. అదేవిధంగా యెహోరాము అనే రాజు కూడా ఇశ్రాయేల్ రాజ్యంలో కరువు ఉన్నప్పుడు దానికి కారణం ఎవరు అనుకుంటున్నారు, ఎలీషా. సో సేవకుని బ్లేమ్ చేయడం ఈజీ, సేవకుని చంపేద్దాం అన్నట్లు అనుకున్నారు, లాస్ట్కి చంపేయడానికి వెళ్తారు. సో 32, 33 వచనాలు చదివితే ఎలీషా డైరెక్ట్గా అడుగుతాడు, నువ్వు నన్ను ఎందుకు చంపుతున్నావు అన్నప్పుడు లాస్ట్లో ఏమంటాడంటే రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇంకా ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. సో ఒక మూర్ఖుడైన రాజు, పాపములో ఉన్న ప్రజలు, విగ్రహారాధనలో ఉన్న ప్రజలు మనం చూస్తున్నాము. కానీ 7వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. సో ఎంత గొప్ప కరువు అర్థమైంది కదా, వింటున్నారా? ఎంత గొప్ప మరణకరమైన పరిస్థితి అర్థమైంది కదా. ఎంత భయంకరమైన కరువు. 3 రకాల కారణాలు చెప్పు. ఒకటేమిటి, అసహ్యమైనది, అపవిత్రమైనది, గొప్ప వెలకు అమ్మబడుతున్నాయి, నరమాంసాన్ని భక్షిస్తున్నారు. రాజుగారు కూడా ఏం వేసుకున్నాడు, గోనెపట్ట వేసుకున్నాడు. కానీ దేవుని వాగ్దానం వస్తూ ఉంది. అదేంటదంటే మొదటి 2 వచనాలు 7వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను చంపటానికి వచ్చిన రాజుతో ఎలీషా ఇట్లా అంటున్నాడు, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు ₹1 ఒక మానిక సన్నని పిండి, ₹1 2 మానికల యవలు అమ్మబడను. గాడిదలు ఎంతకు అమ్మారు ఈ రోజు వరకు? పావురపు రెట్ట ఎంతకు అమ్ముతున్నారు? ₹5. కానీ ఎలీషా ప్రవక్త ఏమంటుందంటే, రేపు ఈ రోజు కల్లా, రేపు ఈ టైం కల్లా ₹1 ఎంత పిండట? మానిక సన్నని పిండి, అంటే బెస్ట్ ఫైన్ ఫ్లోర్, శ్రేష్టమైన పిండి ఎంతట? మానిక పిండి ఎంతకి? ₹1. ఇంకొక ₹1 పెడితే ఎంత? 2 మానికల యవలు.
ఎవలంటే మనకు అర్థం కావాలంటే గోధుమలు అనుకోండి, మంచి ధాన్యం. సో 2వ వచనం చూడండి, రాజుగారి మంత్రి ఏమంటున్నాడు, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, అంటే రాజుగారి పక్కనున్న మంత్రి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమయ్యగా అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకున్నావు. సో ప్రవక్త ఎలీషా ఏమంటున్నాడంటే, రేపు ఈ టైం కల్లా అందరికీ అందుబాటులో పేదోడు కూడా కొనుక్కునే విధంగా గోధుమ పిండి ధాన్యం అమ్మబడుతుందంటే మంత్రి ఏమంటున్నాడు, యెహోవా ఆకాశం నుంచి కిటికీలు తెరిచినా కానీ అది ఇంపాసిబుల్, అసాధ్యం. అంటే కరువు అంత భయంకరంగా ఉంది. సో అటువంటి అవిశ్వాసితో, దేవుడు కూడా చేయలేడనే అవిశ్వాసతో ప్రవక్త ఏమంటున్నాడంటే, నువ్వు దాన్ని చూస్తావు కానీ దాన్ని తినవరా అంటున్నాడు. సో ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డల నాకెళ్ళి చూడండి, ఈ రోజుల్లో కూడా మనం ఇటువంటి మరణాన్ని చూస్తుంటున్నాం. ఈ రోజుల్లో కూడా మనం ఇటువంటి కరువును చూస్తున్నామండి. మన చుట్టూ మరణం ఉన్నది, మన చుట్టూ కరువు ఉన్నది కదా. ప్రజలందరూ అతి భయంకరమైన మానవునికున్న సమస్య ఏందో తెలుసా? పాపం. ఆ పాపం వల్ల దేవుని నుంచి వచ్చిన ఎడబాటు. లోకం ఎంత భయంకరంగా ఉన్నదంటే మన చుట్టూ మనము దొంగతనాలు చూస్తున్నాం, మోసాలు, వ్యభిచారం, హత్యలు, లంచాలు, బూతులు, అసూయ, ఇవన్నీ చూస్తున్నాము. కానీ అన్నిటికంటే పెద్ద సమస్య, మానవునుకున్న సమస్య ఏంటో తెలుసా? దేవుని నుంచి మనుషులు ఏమయ్యారు? ఎడమయ్యారు. మనిషి పాపం వలన దేవుని దగ్గరికి చేరుకోలేకపోతున్నాడు. మనిషి పాపం చేయటం వల్ల దేవునికి మనిషికి ఉన్న సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది. తద్వారా మనుషులందరూ ఆత్మీయంగా చనిపోయి ఉంటున్నారు. పేరుకే మనం వాళ్ళు బ్రతుకుతున్నట్లు, నడుస్తున్నట్లు చూస్తున్నాం. కానీ మీ ఇంట్లో ఎవరైనా యేసయ్యను నమ్ముకోకుండా ఉంటే వాళ్ళు ఏమైపోయారు? ఆత్మీయంగా చనిపోయారు. నువ్వు ఆటో ఎక్కే ఆటో డ్రైవర్, నువ్వు స్కూల్ పిల్లల్ని పంపించే బస్ డ్రైవర్, నువ్వు కొట్టుకుపోయే వ్యక్తి, నీవు కూరగాయలు కొనే వ్యక్తి, నీకు పాలమ్మే ఆయన, అందరూ ఏమైపోయి ఉన్నారని ఆత్మీయంగా మరణించారు. దేవుని ప్రేమ అనే కరువు, దేవుని ప్రేమ లేక కరువులో ఉంటున్నారు. బైబిల్ గ్రంథంలోనే ఒక కరువు గురించి చెప్పబడ్డది, మీకు తెలుసా? అది చూస్తారండి, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. ఇది ఏ కరువు అంటే అన్నపానములు లేకపోవుట చేత కలుగు కరువు కాదట, కానీ యెహోవా మాటను వినకపోవటం వల్ల కలిగే కరువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్లాంటి కరువులో లోకం ఉన్నది. దేవుని మాటలు వినట్లేదు, దేవుడంటే ఎవరో తెలియదు. మనందరికీ తెలుసు కదా, 2వ తిమోతి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనములో 4-5 వచనాల్లో పౌలు గారు ఏమంటాడంటే, మనుషులందరూ రక్షింపబడవాలనని, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారు కావాలనని దేవుడు ఏం చేస్తున్నాడట? ఇచ్చేయించుచున్నాడు. దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి. ఎంతమంది చెప్పండి? ఒక్కడే. సో దేవుని దగ్గరికి పోవాలంటే సత్యాన్ని తెలుసుకోవాలి, దేవుని వాక్యం తెలుసుకోవాలి. ఆ సత్యం ఏమిటంటే దేవుడు ఒక్కడే. ఈ రోజున చాలామంది అనేక దేవుళ్ళను పూజిస్తున్నారు. దేవుడి మాటలు తెలియదు, దేవుని వాక్యం తెలియదు. ఎన్ని రకాల, ఎంత ఘోరముగా చెట్లు, పుట్లు, రాళ్ళు, రప్పలను పూజిస్తున్నారు. కానీ మనమైతే ఏమి చీమ కుట్టినట్లుంటున్నాం. వింటున్నారా? లోకము భయంకరమైన కరువులో ఉన్నదండి. మీకు తెలుసో తెలీదో, ప్రతిరోజు ప్రపంచంలో 1,75,000 మంది చనిపోయి నరకానికి పోతున్నారు. భారతదేశంలో ప్రతిరోజు 28,000 మంది చనిపోయి నరకానికి పోతున్నారు. ఎంత భయంకరమైన లోక పరిస్థితో మీకు అర్థమవుతుందా? ప్రతిరోజు 1,70,000. కానీ దేవుని కోరిక ఏంటది? చదువుతారా? 2వ తిమోతి 2వ అధ్యాయం 4వ వచనము.
ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఇచ్చ అంటే ఏంటి అర్థం? కోరిక. ఇచ్చ అంటే ఏంటిది? కోరిక. దేవుని కోరిక ఏంటంటే మనుషులందరూ రక్షింపబడాలి. ఈ మనుషులందరూ కరువులో ఉన్నారు, ఈ మనుషులందరూ మరణములో ఉన్నారు. కానీ దేవుని కోరిక ఏంటిది? అందరూ ఏం కావాలా? రక్షింపడు. కానీ ప్రతిరోజు భారతదేశంలో ఎంతమంది నరకానికి పోతున్నారు? 28,000 మంది. తెలంగాణలోనే దగ్గరగా 1000 మంది ప్రతిరోజు నరకానికి పోతున్నారు. కానీ దేవుని కోరిక ఏంటో చెప్పండి? అందరూ రక్షింపడాలి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. ఆ సత్యం ఏంటదంటే 5వ వచనం చదవండి. దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి, ఆయన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే. ఈ రోజున చాలా మంది ఆ ఒకే ఒక్క నిజమైన దేవుణ్ణి ఎరగలేక అసత్యములో ఉంటున్నారు. అదే మరణం. వింటున్నారా? అర్థమవుతుందా? ఆ ఒకే ఒక్క దేవుణ్ణి ఎరగలేకుంటున్నారు. ఆ ఒకే ఒక్క దేవుని దగ్గరికి పోవాలంటే ఆ మార్గము ఒక్కటే కదా. మన VBSలో పాడాం, అమెరికా వెళ్ళాలంటే అండమాన్ పరలోకం వెళ్ళాలంటే ఎన్ని మార్గాలు? ఒక్కటే మార్గం. అది తెలవట్లేదు ఎవరికి. ఆ మార్గం ఏం చెప్పండి? మధ్యవర్తులు ఎంతమంది? ఒక్కడే. ఏసు అని ఏమన్నా నేనే మార్గము, నేనే సత్యము, నేనే, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి రాలే. ఆ మార్గం తెలవక ప్రజలందరూ చనిపోతున్నారు, ప్రజలందరూ మరణిస్తుంటున్నారు. మన ఖమ్మం జిల్లాలో చుట్టుపక్కల ఎంతో మందికి దేవుని గురించి తెలియదు. సో ప్రజలందరూ ఏమయ్యారు చెప్పండి? మరణంలో ఉన్నారు. సో మనం ఇక్కడ ఏమవుతుందో చూద్దాం రండి. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయానికి వద్దాం. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. అందరు రండి. సో పట్టణంలో గొప్ప క్షామం ఉన్నది, పట్టణంలో గొప్ప కరువు, మరణము తాండవిస్తూ ఉంది. 3వ వచనానికి రండి. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణంలోకి పోదామా? పట్టణమందు క్షామం ఉన్నందున అక్కడ చచ్చిపోతాం. ఇక్కడ ఊరక కూర్చున్నా ఇక్కడ కూడా చచ్చిపోతాం. పదండి, సిరియనుల దండుపేటలోకి పోదాం రండి. వారు మనల్ని బ్రతికినిస్తే బ్రతుకుతాం, మనల్ని చంపితే చస్తామంటున్నారు. సో ఈ షోమ్రోను పట్టణపు గవిని దగ్గర 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఎంతమంది చెప్పండి? వినాలి. ఎంతమంది కుష్ఠరోగులు? 4 కుష్ఠరోగులకి 4 ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎన్ని ఆప్షన్ చెప్పండి? 4 ఆప్షన్. ఒకటేంటంటే మనం పట్టణంలోకి పోతే చచ్చిపోతాం. ఎందుకు? పట్టణం లోపలే ఉంది కరువు. నిజానికి వాళ్ళు పట్టణం లోపలికి పోకూడదు, ఎందుకంటే కుష్ఠవ్యాధులు ఎప్పుడూ బయటే ఉండవు కదా. వాళ్ళు ఎప్పుడు ఇతరులు వేసే చెత్త కుండీలో నుంచి వాళ్ళు తీసుకొని తినాలి. ఒకవేళ ఎవరైనా వీళ్ళని దగ్గరగా చూస్తే అపవిత్రమని కేకలు వేస్తారు. కానీ వీళ్ళకి ఈరోజు చెత్త కుండీలలోకి కూడా రావట్లేదు చెత్త. వింటున్నారా? సో ఒకవేళ మనం పట్టణంలోకి పోదామా, ఏమవుతుంది? ఆడ కరువు ఉంది కాబట్టి ఇక్కడుంటే ఈడ చచ్చిపోతాం. ఇంకా 2 ఆప్షన్లు ఉన్నాయి. సిరియన్ల దగ్గర పోదాము, వాళ్ళు ఒకవేళ మనకి భోజనం పెడితే బతుకుదాం, లేకపోతే వాళ్ళు కూడా చంపేస్తే చచ్చిపోతాం. ఎవరు చెప్పండి? ఈ 4 గడి చెప్పాలి. ఎవరు ఈ 4 ఎవరు? కుష్ఠరోగం. వాళ్ళు డేర్ చేసి ఏమనుకుంటున్నారంటే సిరియాల దగ్గర పోదాం అనుకుంటున్నారు. శత్రు సైన్యము చుట్టూ ముట్టడి వేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరకు పోదాం అనుకొని, చూడండి 5వ వచనం. సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలోకి పోవాలని లేచి సిరియనుల దండు వెలపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవ్వరూ కనపడలేదట. కొన్ని లక్షల మంది సైన్యము ముట్టడి వేశారు. కానీ వీళ్ళు 4 భయపడుకుంటా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ సిరియనుల దగ్గరకు వచ్చారు. ఆ సైన్యము వాళ్ళు పేట కట్టుకొని ఉన్నారట, దండుపేట. లక్షల మంది చుట్టుముట్టడి వేస్తున్నారు. కానీ వాళ్ళు వచ్చి చూస్తే
ఏముందాడా? ఒక్కడు కూడా కనపడలే. చూడండి ఏమంటున్నా, సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునో కనపడం. ఏమైందంటే 6వ వచనం చూడండి, యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండుకు వినపడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తుల రాజునకు బత్తెమిచ్చున్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములో నేను, గుర్రాల్లో నేను, గాడిదల్లో నేను, దండుపేటలు ఉన్న వాటిలో నేను ఏమి తీసుకొనక తమ ప్రాణములు రక్షించుకుంటే చాలనుకొని సంధ్య చీకటిన ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయాడు. నాకెళ్ళి చూడాలి, 4 కుష్ఠరోగులో మనం ఎట్లయినా చచ్చిపోతాం కాబట్టి సిరియా వాళ్ళ దగ్గర పోదామనుకున్నారు. సిరియా వాళ్ళ దగ్గర పోతే ఎవ్వరు లేరు. ఆ లక్షల మంది వాళ్ళు గొప్ప శబ్దం విన్నారట. ఎట్లాంటి శబ్దం చూడండి, 6వ వచనం చూస్తే రథాల శబ్దం విన్నారట, గుర్రాల శబ్దం విన్నారట, గొప్ప సమూహపు ధ్వని విన్నారట. ఈ శబ్దం ఎవరు పంపించారు చెప్పండి? ఎవరు పంపించారు? యెహోవా పంపించారు. వాళ్ళు విని ఏ సామాన్ తీసుకుపోలేదట, ఉన్నట్లుగా వీళ్ళు తర్వాత ఎంక్వైరీ చేస్తే వెతికితే చూడండి, కిందకి రండి, 15వ వచనం. కాబట్టి వారి వెనక యోర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోవచ్చు, పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి ఆ సంగతి రాజుతో తెలియజేస్తూ ఉంటున్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు దేవుడు గొప్ప శబ్దం పంపించాడు. ఆ సాయంకాలమున వాళ్ళందరూ ఆ లక్షల మంది ఉన్నట్లుగా వదిలిపోయారు. ఎవరైనా ఈ ఇశ్రాయేలు ఎవరైనా కత్తాడించిండా? కుష్ఠవ్యాధులు ఏమైనా కత్తాడించారా? ఇశ్రాయేలు రాజు ఏమైనా కత్తాడించిండా? రక్షణ ఎవరి కార్యము? యెహోవా కార్యం. హల్లెలూయా. మనుషులు చేసేది కాదు. రక్షణ అనేది దేవుడు చేసిన కార్యం. యేసయ్య శిలువలో మరణించడం ద్వారా మానవాళికి రక్షణ వచ్చింది. ఏ పాస్టర్ గారు ఇచ్చేది కాదు, ఏ సేవకుడు ఇచ్చేది కాదు, ఏ ఫాదర్ ఇచ్చేది కాదు, ఏ పోపు గారు ఇచ్చేది కాదు. రక్షణ ఎవరిస్తున్నారు చెప్పండి? యెహోవా. యోనా గ్రంథం 2వ అధ్యాయం చివరిలో ఏమంటాడంటే, రక్షణ యెహోవా వలన మాత్రమే కలుగుతుంది. హల్లెలూయా. సో వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, 8వ వచనం. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగం వద్దకు వచ్చి ఒక గుడారము జొచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారము బట్టలు ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము జొచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టి. సో కొన్ని లక్షల గుడారాలు ఉన్నాయి. ప్రతోడు బిర్యానీ వండుకుంటాడు, నిప్పుల మీద మాంసం పెట్టిండు, చికెన్, బార్బెక్యూ, మంచి బిర్యానీ, మటన్ అన్నీ ఎట్లా పడితే అట్లా వదిలేసిపోయారు. బంగారం, వెండి, బట్టలు, డబ్బులు అన్నీ వదిలేసిపోయారు. ఈ కుష్ఠవ్యాధులు చూశారు, ఆకలితో ఉన్న కడుపులో ఏం చేశారు? వాళ్ళు కడుపు నిండా తిన్నారు. బంగారం, వెండి బస్తాలలో నింపుకున్నారు. నింపుకొని పొయ్యి చేసి దాచిపెట్టొచ్చారు. మళ్ళీ 2వ గుడారానికి వచ్చారు. సేమ్ మనలాగానే ఉన్నారు కదా వీళ్ళు, మన బుద్ధేగా. ఏం చేశారు? మళ్ళీ వచ్చి మళ్ళీ నింపుకున్నారు. బా, ఎంత బంగారం, ఎన్ని లక్షల సైన్యం, ఎన్ని లక్షల గుడారాలు నింపుకున్నారు. మళ్ళీ వచ్చారు. మనలాగానే ఉన్నారు వీళ్ళు కూడా. అర్థమవుతుందా? నా కడుపు నిండితే చాలు, నేను నమ్ముకున్నా, నేను చర్చ్కి వస్తున్నా, నేను రక్షింపబడినా చాలు. కానీ కుష్ఠరోగులకి మైండ్ పనిచేస్తుంది. ఇక్కడ తప్పైన కుమారుడు ఏ విధంగా బుద్ధి వచ్చిందో వీళ్ళకి బుద్ధి వస్తూ ఉంది. చూడండి 9వ వచనం. సో 2 గుడారాల్లోకి పోతారు. వాళ్ళు పొయ్యి ఎత్తుకొని సొమ్ము దాచిపెట్టుకొని వస్తారు. 10వ వచనం చూడండి. చూడండి ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 2 బస్తాలు నింపుకున్నారు. ఫుల్గా తిన్నారు, వేడిగా బిర్యానీ, మాంసం అన్నీ. మనం ఏమనుకుంటాం, అన్ని రొయ్యలు, చేపలు, ఫ్రై,
చికెన్ ఫ్రై, లెగ్ పీసులు అన్నీ తిన్నారు. బంగారం వెండి బస్తాలల్లా నింపుకున్నారు. ఎన్ని బస్తాలు మోసారో తెలియదు. లాస్ట్కి ఏమనుకుంటున్నారు? మనం చేసేది మంచిది కాదు, మనం చేసేది అస్సలు మంచిది కాదు. ఎందుకు అట? నేటి దినము శుభవర్తమానం గల దినం. దిస్ ఈస్ ద డే ఆఫ్ గుడ్ న్యూస్. హల్లెలూయా. నేటి దినము శుభవార్త గల రోజు ఇది కదా. తెల్లవారు వరకు మనం ఈయన్నే వండుకొని బస్తాలు నింపుకుంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. అంటున్నారు, ఏమంటున్నారంటే వాళ్ళు, మన మీద ఏదో ఒక అపాయం వస్తుంది. ఎందుకు? చరిత్రలో మన అంత స్వార్థపరులు ఎవరు ఉండరు. ఎందుకు? పట్టణం లోపల పిల్లల్ని తింటున్నారా? పట్టణము లోపల చిన్నపిల్లల్ని వండుకొని తింటున్నారు. కానీ ఇక్కడ మనం బస్తాలు నింపుకుంటే మంచిదేనా? పట్టణము లోపల మరణం ఉంది, పట్టణము లోపల నరమాంసాన్ని తింటున్నారు. రాజుగారు గోనెపడ్డ కట్టుకున్నాడు, ఎలీషా ప్రవక్తని చంపివేద్దాం అనుకుంటున్నారు. భయంకరమైన పరిస్థితి ఎక్కడుంది? పట్టణంలో. కానీ మనం ఈడ భోజనము తిని మనం ఈడ బస్తాలు నింపుకుంటే మంచిది కాదు. ఈరోజు ఏం రోజు చెప్పండి? శుభవర్తమానం. కాబట్టి మనము చెప్పకపోతే ఏమవుతుంది? మన మీద శిక్ష వస్తుంది. కాబట్టి మనం వెళ్ళి చెప్పుదాం రండి అంటాను. నేను చాలా ట్రైనింగ్లో ఇదే ఒక కథలాగా చెప్తాను కదా. ఒక ఊరంతా కరువులో ఉన్నదట. ఒకడు కొండెక్కి కొండ మీద నుంచి దిగి ఆత్మహత్య చేసుకుందామని కొండెక్కుతున్నట్టు. ఎప్పుడు కొండ ఊరెక్కలే ఆ ఊరోళ్ళు. కొండెక్కితే పెద్ద రాజుగారు రాజు భవనం ఉన్నదట. వాళ్ళు మంచిగా అన్నం, కూర, బిర్యానీ అన్నీ వండి పెడుతున్నారు. వాళ్ళు పెద్ద ఊరు, పెద్ద రాజ్యం ఉన్నది. వాళ్ళు ఏమన్నారంటే ఆయన చూసి తినమన్నారు. తిన్నాక వాళ్ళు ఏమన్నారంటే, ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమందికైనా భోజనం పెడతామన్నారు. కానీ వాడు వచ్చిండు, మూతి దూడ్చుకున్నాడు, వచ్చిండు. రెండో రోజు పోయిండు, తిన్నాడు, వస్తున్నాడు. ఈ ఊర్లో కరువుకి ఏమవుతున్నారు? అందరూ చచ్చిపోతారు. వాడే రోజు పోయి తినొస్తున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు? ఎంతమంది వచ్చినా మేము పెడతాం, ఇంకా మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకున్నారు. కానీ వాడే రోజు పోయి తినొస్తుండు. వాడిని ఏమంటాం మనం? కానీ నలుగురు కుష్ఠరోగులు ఏం చేశారు? దాచిపెట్టుకున్నారు. కానీ వాళ్ళ తప్పు తెలుసుకున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చుట్టూ లోకము మరణములో ఉంది. మన చుట్టూ ప్రజలు నరకానికి వెళ్తుంటున్నారు. మన చుట్టూ అంధకారం ఉంటున్నది. మన చుట్టూ ఎంతటి పాపక్రియలు, ఎంతటి స్వార్థం అంటే చిన్నపిల్లలు అన్నది కూడా చూడటం లేదు. చిన్న చిన్న పిల్లల్ని ఆగం చేసే రోజులు. ఎందుకు అంటే సాతానుడు ప్రతి ఒక్క మనిషిని ఏం చేసిండు? వాడి మనోనేత్రాలకు గుడితనం. తండ్రులే పిల్లల్ని చెరిపివేసే రోజులు. అవునా కదా? చిన్న చిన్న పిల్లలు కామాంధులకు బలవుతున్నారు. నరమాంస భక్షకుల్లాగా తయారవుతున్నారు కొంతమంది. యవనస్తులు ఏ విధంగా మరణపు అంచులో ఉన్నారో మనం చూస్తుంటున్నాం. కానీ మనం ఎట్లున్నామంటే, చర్చికి వస్తున్నాం, మనం తింటున్నాం, మనం వాక్యం వింటున్నాం, మనం ఇంటికి పోతుంటాం. వింటున్నారా? పోయిన వారంలో నువ్వు ఎంతమందికి సువార్త చెప్పినావు? ఒకసారి ఆలోచించుకో. మనం సువార్త చెప్పడం అనేది మన బాధ్యత. సువార్త చెప్పకపోతేనట 7 రకాల పాపాలు ఉన్నాయట బైబిల్ గ్రంథం. ప్రభు చిత్తం అయితే నేను మీకు ఒక రోజు చెప్తా, బైబిల్ స్టడీలో కానీ ఎప్పుడైనా కానీ. సువార్త చెప్పకపోతే ఎన్ని రకాల పాపాలట చెప్పండి? 7 రకాల పాపాలు. సువార్త చెప్పటం అనేది, దేవుడు మరణించాడు, నీవు మరణించాల్సిన అవసరం లేదని సువార్త చెప్పడం అనేది ప్రతి క్రైస్తవుని బాధ్యత. అది అర్థమవుతుందా? నీవు రక్షింపబడ్డావు, నీవు ఆత్మీయ ఆహారం తింటున్నావంటే మరణించే అనేకులను నువ్వు తీసుకొని రావాలి. లేకపోతే నీ అంత స్వార్థపరులు, నువ్వు ఎంత పాపులు ఈ లోకంలో ఎవరు ఉండరు.
కదా. రక్షణ కార్యం ఎవరు చేశారు చెప్పండి? దేవుడే చేశాడు. అది నువ్వు చేసుకున్నది కాదు. వీళ్ళు ఏమైనా భోజనం వండుకున్నారా? వీళ్ళు ఏమైనా బంగారం వండుకున్నారా? కదా. యేసయ్య సిలువలో మరణించి ఏమన్నాడు? సమాప్తమైనది అన్నాడు. హల్లెలూయా. ఆయన రక్షణ కార్యాన్ని సమాప్తం చేశాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు. దేవుడు లోకమును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. మనుష్య కుమారుడు తీర్పు తీర్చడానికి రాలేదు కానీ రక్షించడానికి వచ్చాడు. చదువుతారు ఎవరైనా? 17వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. చాలు చాలు. లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. లోకమును నరకానికి పంపించడానికి ఆయన రాలేదు. కానీ ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? రక్షించటానికి. ఎందుకు వచ్చాడు ఆయన? రక్షించటానికి. మనుష్య కుమారుడు పరిచారం చేయుటకు రాలేదు, పరిచారం చేయించుకొనటానికి రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును క్రయదను. సో యేసయ్య సిలువలో ఆయన రక్షణ కార్యం చేశాడు. శత్రువు లేడు. వాడు బట్టలు కూడా వదిలిపెట్టి పారిపోయాడు, చెప్పులు వదిలిపెట్టి పారిపోయాడు. సాతానును పూర్తిగా ఓడించబడ్డాడు. హల్లెలూయా. సిలువ మీద సాతాను తల చితగొట్టబడ్డది. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అన్నాడు. శత్రువును ఓడించాడా లేదా యేసయ్య? సాతాను ఓడించాడా లేదా యేసయ్య? సో శత్రువు ఓడిపోయిన సంగతి, సాతాను ఓడిపోయిన సంగతి, ఇక మరణము లేదన్న సంగతి ఈ లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదు. అర్థమవుతుందా? కానీ కుష్ఠరోగులు మనకి సాదృశ్యంగా ఉన్నారు. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. సాతాను ఓడిపోయాడు. వాడికి లేడు, శత్రువు లేడు. వాడి తల చితగొట్టబడదు. వాళ్ళు కేవలం తోక మాత్రమే ఆడిస్తున్నాడు. కానీ వాళ్ళకి తెలుసా ఇది? వాళ్ళు పీక్కొని తింటున్నారు, వాళ్ళు మరణములో ఉంటున్నారు, వాళ్ళు నరకములో ఉంటున్నారు. ఎవరు పోయి చెప్పాలి చెప్పండి? ఎవరు పోయి చెప్పాలి వాళ్ళకి? భయపడితే ఏమవుతుంది? వాడు నమ్ముతుడా నమ్మడా అన్నది మనకు అనవసరం. వాడు వచ్చి తింటడా తినడా అనేది మనకు అనవసరం. కానీ చెప్పితే కనీసం వాడికి ఒక అవకాశం ఇస్తున్నావు నువ్వు వచ్చి తినటానికి. చెప్పితే నువ్వు వాడికి ఒక ఆపర్చునిటీ, బ్రతకటానికి వాడికి ఒక అవకాశం ఇస్తున్నావు. కానీ వాడు వింటడో వినడో అని చెప్పకపోతే ఎంత భయంకరమైన పరిస్థితి అర్థమవుతుందా? వాళ్ళు వినట్లేదండి, వాళ్ళు మారట్లేదండి, వాళ్ళు మారరండి, వాళ్ళు వినరండి అని నువ్వు చెప్పకపోతే వాళ్ళు బ్రతకటానికి, వాళ్ళు రక్షింపబడటానికి నువ్వు అవకాశం ఇవ్వట్లే. సో యేసయ్య ఆజ్ఞ ఏమిస్తున్నాడంటే, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, నేను సదాకాలం మీతో ఉంటాను, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు. మీరు వెళ్ళి సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటంటే, కీర్తన 2వ అధ్యాయం 8వ వచనము, నన్ను అడుగుము జనములను నీకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాను అంటాడు. కీర్తన 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఈ యొక్క సంవత్సరానికి మనకిచ్చిన వాగ్దానం ఇది. పైన ఏమన్నాడంటే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో యెహోవా నీకు తోడై ఉంటాడు. దేవుడు ఏమన్నాడు? ఇదిగో సదాకాలము, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటాను, నన్ను అడుగు, జనములను ఏం చేస్తాను? నీకు స్వాస్థ్యం, నీకు సొత్తుగా ఇస్తాను. మనం పాడబడతాం ప్రతి ఏంటిది సబ్జాతి సబ్జగా. కానీ యేసయ్య అంటున్నాడు, నేను ఇస్తా అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటా అంటున్నాడు. కానీ నువ్వు పోయి చెప్పటంలో
ఎంత భయంకరమైన పరిస్థితో తెలుసా? చెప్పకపోతే ఏమవుతుందో తెలుసా? యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం, మరొకసారి మనం ఈ వచనాలు చదువుకుందాం. ఇక్కడ చూడండి, 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక దుర్మార్గుడు ఉన్నాడట. సో దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చిందంట. మత్తయి సువార్త 28:18-20లో అదేంటో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఏమన్నాడు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యు. సో నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానికి హెచ్చరిక చెయ్యకపోతే ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవుతాడు, కానీ అతని రక్తానికి నిన్ను ఉత్తరవాలి. నీవు చెప్పకపోతే వాడు చనిపోయి ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడు. చెప్పలేదు అని పరలోకానికి పోవడానికి ఎవరికి ఛాన్స్ లేదు. వాడు రక్షణ సమాచారము విన్నా వినకపోయినా, యేసు ప్రభు మధ్యవర్తులు ఎంతమంది అని చెప్పాను? పరలోకానికి వెళ్ళాలంటే ఒక్కటే. మార్గాలు ఎన్ని? ఒక్కటే. యేసయ్యను నమ్ముకోకపోతే వాడు సువార్త విన్నా వినకపోయినా, నేను వినలేదు సార్ అంటానికి లేదు. ఎక్కడ పోతున్నాడు? నరకానికి పోతాడు. కానీ వాని రక్తాన్ని ఏముంటుందట? నీ చేతిలో వాని రక్తం ఉంటుందట. ఇదొక పాపం. 7 పాపాలని చెప్పాను కదా, ఇదొక పాపం. నీవు చెప్పమన్నప్పుడు కొన్నిసార్లు ఆత్మలో ప్రేరేపణ వస్తుంది, పలానా వాళ్ళకి సువార్త చెప్పమని కదా. సువార్త చెప్పమని నేను చాలా ట్రైనింగ్స్ ఇచ్చాను, మీకు చాలా చెప్పాను. నేను సువార్త ఎట్లా చెప్పాలి అనే వీడియో పెట్టి 5 నిమిషాల వీడియోని నేర్చుకోండి, ప్రతిరోజు వినండి. చాలా క్లియర్గా స్పష్టంగా నేను చెప్పాను. స్టిక్కర్స్ ఇచ్చాను. నేర్చుకోరు, చెప్పరు. దేవుడు బాగు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, చర్చికి రండి, మీ కష్టాలన్నీ పోతే, అది సువార్త కాదు. నేను చెప్పాను కదా. సువార్త అంటే ఏంటి, సువార్త ఎట్లా చెప్పాలో వీడియో చేసి నేను మెసేజ్ పెట్టి చెప్పాను. ఏమంటున్నాడు దేవుడు? నువ్వు చెప్పమన్నప్పుడు చెప్పకపోతే వాని రక్తానికి ఏముంటుందట కదా. సువార్త అనేది సింపుల్ కదా. యేసయ్య సిలువ మరణం, అది సువార్త. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ఏం చేస్తావు? నువ్వు ప్రచురించాలి. హల్లెలూయా. అది నీకు దేవుడిచ్చిన ఆజ్ఞ. నీవు రొట్టెను తిని పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. అది సువార్త. ఎందుకు ఆయన మరణం అంత గొప్పదంటే ఆయన నీకు బదులుగా మరణించాడు కాబట్టి నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. యేసయ్య నీకు బదులుగా సిలువలో మరణించాడు కాబట్టి నీవు నరకములో చనిపోవాల్సిన అవసరం లేదు. అది సువార్త. ఎంతమంది పోయిన వారంలో సువార్త చెప్పారు? తీసుకుపోకపోయినా మీరు అలవాటు చేసుకోవాలి. సువార్త చెప్పడం అనేది జీవితంలో ఒక భాగం కావాలి. ఎవరు కనపడ్డా కానీ వాళ్ళు మరణంలో ఉన్నారన్న సత్యం నీకు అర్థం కావాలి. ప్రతి ఒక్కరు ఒక గ్రామం ఏర్పాటు చేసుకోండి, కొన్ని బజార్లు ఏర్పాటు చేసుకోండి, దత్తత తీసుకోండి. బయట వాళ్ళు ఏమంటారు? దత్తత తీసుకుంటామంటారు కదా. నేను ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నా అంటారు. మీరు కూడా అట్లా దత్తత తీసుకోండి. నేను తీసపోయినప్పుడే రావటము, నేను తీసపోయినప్పుడే చెప్పటము చేస్తే మీ క్రైస్తవ్యము నా మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నా దగ్గర డబ్బులు లేక తీసపోలేదు అనుకోండి, ఇంకా మీరు సువార్త చెప్పరు. ప్రతి ఒక్కళ్ళు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోండి. భార్యాభర్తలు ఉన్నారు చాలామంది, మీకు బైకులు ఉన్నాయి, మీకు స్కూటర్లు ఉన్నాయి, మీకు టీవీఎస్లు ఉన్నాయి, మీకు ఎక్సెల్ బండ్లు ఉన్నాయి, మీకు సైకిళ్ళు ఉన్నాయి, ఏది ఉన్నా, లేకపోతే ఆటోలు ఉన్నాయి. ఒక గ్రామానికి పోండి, 2-3 వారాలు పోయి ప్రార్థన చేయండి. తిరుక్కుంటూ ఆ గ్రామంలో బొచ్చడు గ్రామాలు ఉన్నాయి, సువార్త ఎరగని గ్రామాలు. కొన్ని గ్రామాలలో చర్చిలు ఉన్నాయి కానీ ఓన్లీ ఎస్సీ కాలనీలల్లే 10 చర్చిలు వచ్చినాయి. చర్చి పక్కన చర్చి ఉంటుంది, మిగతా బీసీ కాలనీలు, ఓసీ కాలనీలు ఏడా లేవు. యేసయ్య ఎంతమంది రక్షింపడాలని కోరుకుంటున్నాడు చెప్పండి? ఎవరు? ఓన్లీ ఎస్సీ వాళ్ళ, ఓన్లీ ఎస్టీ వాళ్ళ, ఓన్లీ బీసీలో కొంతమందా, ఓసీ వాళ్ళు వద్దా? వాళ్ళకి కూడా ఆత్మలేగా, వాళ్ళకు కూడా దేవుడు చనిపోయిండు కదా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు సొంతగా ఆ భారం రావాలి. ఏమంటున్నాడు చెప్పండి దేవుడు? నీవు ఆ మరణ బావును కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాలి. 19వ వచనం, నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరణ ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును కానీ నీవు నీ ఆత్మను తప్పించుకుంటావు. నువ్వు ఎవరికైనా చెప్పినావు, అయినా వాడు వినలేదు, వాడు నరకానికి పోతాడు. కానీ నువ్వేమైతావట? తప్పించుకుంటావు. 7 పాపాలు ఉన్నాయండి సువార్త చెప్పకపోతే. దేవుడు ఎవరికి ఇట్టి ప్రత్యక్షతనివ్వలేదు, కానీ మన సంఘములో మనకి ఇటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రతి ఆదివారం మీరు ఎక్కడో ఒక చోట ఆరాధన పెడితే నా అంత సంతోషించేవాడు ఇంకొకటి ఉండడు. ఇక్కడ ఎవరు లేకపోయినా పర్వాలేదు, ఎవరో సుగుణమ్మ ఆంటీ లాంటి వాళ్ళు ఎవరో నలుగురికి వాక్యం చెప్తా నేను కావాలంటే. మీరందరూ కూడా ఒక్కొక్క గ్రామంలో ఒక్కళ్ళు పోయి ఆరాధన పెట్టాలి. మీరు పోయి ఇంకా అట్లా తయారు చేయాలి ఇంకొంతమందిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాలి చెప్పండి? నేటి దినము ఏంటిదట? శుభవర్తమానము గల దినం. ఏ దినం అంటే ఇది చెప్పండి? శుభవర్తమానం. మనం ఊరకుంటే మన మీదకి ఏమొస్తుంది? అపాయం వస్తుంది కదా. బైబిల్ గ్రంథం అంతా ఇదే మాటలు ఉంటాయి. నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం అంటాడు కదా. యేసయ్య పుట్టినప్పుడు ఆ దేవదూత గొల్లలతో ఏమన్నాడు? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. అదేంటిదంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన యేసు. ఎంతమందికి ఇది సంతోషం తెస్తుందండి? ఓన్లీ తక్కువ వాళ్ళకా? ఓన్లీ పేదోళ్ళకా? ఎవరికట ఇది సంతోషం? మహా సంతోషకరమైన సువార్త ప్రజలందరికీ. వింటున్నారా? సో నువ్వు సువార్త చెప్పకపోతే నీ చేతుల్లో ఏముంటుందట చెప్పండి? రక్తం ఉంటుంది. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. సువార్త చెప్తే ఏమవుతుంది చూస్తారా? సామెతల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనం. సామెతలు 11:30, నీతిమంతులు ఇచ్చు ఫలము ఏంటిదట? జీవ వృక్షము. జ్ఞానము గలవాడు ఇతరులను రక్షిస్తారు. నీలో నుంచి ఎట్లాంటి ఫలము రావాలంటే జీవమునిచ్చే ఫలము రావాలి. నేను పోయిన వారం చెప్పాను, యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసయ్య ఏమంటాడంటే, నేను ఇచ్చు నీళ్లు తాగు ప్రతి వాడు వాని కడుపులో నుంచి అది పారెడు నీటి బుగ్గగా ఉంటుంది. 7వ అధ్యాయంలో అయితే వాని కడుపులో నుంచి అది జీవజల నదులు పారుతాయి. సో నీతిమంతుడిలో నుంచి వాడిలో ఏముండాలంటే జీవవృక్షం ఉండాలా. అంటే వాడు చనిపోయిన వాళ్ళని ఏం చేయాలా? బ్రతికించాలి. నీవు దేవుని బిడ్డవైతే నీలో ఏముండాలంటే ఈ జీవవృక్ష ఫలాలు ఉండాలా. చనిపోయే ఇతరులను ఏం చేయాలి? నీవు చెప్పండి, ఏం చేయాలి? నువ్వు బ్రతికించాలి. నువ్వు బ్రతికించటం లేదంటే నీలో ఏం లేదు? మనం పాడదగిన జీవనదిని. యాడ జీవనది ఉంది? నువ్వు బతకడమే అంతంత మాత్రంగా ఉన్నది. ఇంకా నువ్వు వేరే వాళ్ళకి నీ జీవజలం ఇచ్చి బతికిచ్చే అంత ఎదగాలి మనం. ఏమంటున్నాడు? జ్ఞానము గలవారు ఇతరులు ఏం చేస్తారట? అంటే నువ్వు ఇతరులను రక్షిస్తున్నావంటే నీకేం లేదు, ఇతరులను రక్షించటం లేదంటే 20-30 సంవత్సరాల నుంచి నువ్వు రక్షింపబడి బల్లా తీసుకుంటా ఇంకా ఒక్కలని కూడా రక్షణలోకి తీసుకొని రాలేదంటే నీకేం లేదు? చెప్పండి, ఏం లేదు నీకు? గడి చెప్పాలి, ఏం లేదు నీకు? జ్ఞానం లేదు. కానీ నీకు జ్ఞానం తక్కువగా ఉంటే ఏం చేయాలి నువ్వు? బైబుల్ ఏం చెప్తుంది? నీ ముఖానికి తెలివి ఎప్పుడు లేదు అని నువ్వు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. యాకోబు 1:5 ఏముందంటే, ఎవరికైనా నువ్వు జ్ఞానం కొద్దుగా ఉన్నాడలా వాడు ఎవరిని అడగాల? దేవుని. అప్పుడు ఆయన అందరికీ దారం. సో మనం అడుగుదాం, దేవా నాకు ఇతరులను రక్షించే జ్ఞానము దయచేయండి అని అడుగుదాం. దానియేలు 12:3 చదవండి. చూడండి, ఎవరు నీతి మార్గములోకి అనేకులను తిప్పుతారో వాళ్ళు నక్షత్రము వలె అందరు నిరంతరము ప్రకాశించేదురు అనండి. నువ్వు పరలోకంలో నక్షత్రం లాగా ఉండాలంటే నువ్వేం చేయాలి? అనేకులను తిప్పాలి.
వినండి, దేవుని సన్నిధిలో మన హృదయాలను పరీక్ష చేసుకో. దానియేలు భక్తుడు ఏమంటున్నాడంటే, నీవు అనేకులను తిప్పితే ఏమవుతావట? నిరంతరము ప్రకాశిస్తావు. నిరంతరము ఎట్లా ప్రకాశిస్తావట? ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవాడు. హల్లెలూయా. అందుకే మన వాక్య భాగానికి వద్ద రండి. 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. వారు అంటే కుష్ఠవ్యాధులు నలుగురు ఏమనుకుంటున్నారు? మనం చేయునది మంచి పని కాదు, మనం ఒక్కళ్ళము దేవుని యొక్క రక్షణను అనుభవించటము అది మంచిది కాదు. ఏం చేయాలా? నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరకుండనేలా అంటున్నారు. ఈరోజు శుభవర్తమానము గల దినము, మనము ఎట్లా ఊరకుంటాం? తెల్లవారు వరకు మనం ఇచ్చుటుండినలా ఏదో ఒక అపాయం మనకు సంభవిస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 2-3 వచనాలు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటేనని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. ఈరోజే శుభవర్తమానం గల దినం. నువ్వు ఈరోజు తెలంగాణలో సువార్త చెప్పకపోతే ఎంతమంది నరకానికి పోతున్నారు? 1000 మంది నరకానికి పోతున్నారు. కానీ దేవుని కోరిక ఏంటది? వాళ్ళంతా నరకానికి పోవటం ఆయనకు ఇష్టం. వాళ్ళంతా ఆయన నమ్ముకోవాలని ఆయన నిన్ను ఏర్పాటు చేశాడు. పలానా కులంలో, పలానా బంధువుల మధ్య, పలానా వీధిలో, పలానా కాలనీలో, పలానా పనిలో దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడంటే వాళ్ళందరికీ నువ్వేం చేయాలా? సువార్త చెప్ప. ఇది పౌలు గారు యెషయా ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం. యెషయా 49:8 చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకోండి. ఇదే రక్షణ దినము కాబట్టి ఏం చేయాలంటే చూడండి. బయలు వెల్లుడి అని బంధింపబడి ఉన్న వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకే నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని అంట. బంధింపబడిన వాళ్ళను నువ్వు పిలుచుకొని రావాలి. అంధకారంలో ఉన్న వాళ్ళను నువ్వేం చేయాలా? బయటికి తీసుకుని రావాలి. మనం ఎప్పుడు చదువుకుంటాం కదా, యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములో నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరము. ఇది రక్షణ దినము, ఇది శుభవర్తమానము గల దినము, ఇది సువార్తను చెప్పే దినము. నీవు సువార్తను ప్రకటిస్తే యేసయ్య ఏమంటున్నాడంటే నీ పాదాలు సుందరములు అంటున్నాడు. ఈ సువార్త దినము, ఈ రక్షణ దినము నువ్వు ఊరకుంటే ఏదో ఒక అపాయము సంభవిస్తుంది. ఎందుకంటే ఎంతోమంది చనిపోతున్నారు, కానీ దేవుడు ఏమిచ్చాడు? నీకు ఆధిక్యత ఇచ్చాడు కదా. మనం 100 మందికి భోజనం చేసామనుకోండి, ఓ 30 మందే వచ్చారు. ఏమంటాం మనం? 70 మందికి భోజనం ఏమైందంటాం? వేస్ట్ అయిపోయింది. ఆ యొక్క భోజనము బంగారము, వెండి, నలుగురు ఎంతని తింటారు కదా. యేసయ్య ఎంతమంది కోసం చనిపోయాడు? అందరి కోసం, అవునా కదా. కానీ ఇండియాలో 1% ఉన్నారు క్రైస్తవులు. ఎంత శాతం చెప్పండి? 1%. భారతదేశ జనాభా ఎంత చెప్పండి? ఎంత? 150 కోట్లు, 140, 150 కోట్లు. అంటే 1 కోటి మందే యేసయ్యను తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. 1.5 కోటి మందే. మిగతా వాళ్ళంతా ఎడిపోతున్నారు. యేసయ్య సిలువ మరణం ఏమవుతుంది? వ్యర్థమవుతావు.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపారు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదట 17వ వచనంలో పౌలు గారు ఏమంటున్నాడంటే, ఆయన సిలువ రక్తమట వ్యర్థం కావద్దట. ఏ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, లోకమంతా రక్షింపబడాలని, అందరూ రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అందరూ మారు మనసు పొంది అవని అందరూ ఎవడు నశించక అందరూ మారు మనసు పొందాలని ఆయన రాకడను కూడా ఆలస్యం చేస్తుంది. కానీ ప్రతిరోజు లక్షల మంది నరకానికి పోతున్నారు. ఆయన సిలువ రక్తం ఏమవుతుంది? వ్యర్థమైంది. ఇంకేమంటున్నాడంటే, వాక్చాతుర్యము లేకుండా సిలువ సువార్త ప్రకటించాలి. చాలామంది నువ్వు అనుకోవచ్చు, నాకు వాయిస్ లేదండి, నాకు తీయగా చెప్పటం రాదండి అనుకోవచ్చు. పౌలు గారు ఏమంటున్నారంటే, నేను ఎప్పుడు వాక్చాతుర్యంతో సువార్త చెప్పను. వాక్చాతుర్యం అవసరం లేదు నీకు. ఇంకేమంటున్నారు చూడు 18, ఎందుకంటే సిలువను గూర్చిన వార్త నశించువానికి వెరితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇది నశించే వారికి వెరితనం. మనం చదివిన 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో ఎవడైతే ఆకాశము కిటికీలు ఇప్పదీసినా కానీ అవుతుంది అన్నాడో వాడినే, కింద మీరు ఇంటి పైన చదువుకున్న 7వ అధ్యాయం, రాజుగారు వాడినే సూపర్వైజర్గా పెడతాడు. కరెక్ట్గా దేవుడు ఏమని వాగ్దానం చేశాడో సేమ్ ఒక మానికకు ₹1 మానిక సన్నని పిండి, ₹1 2 మానికలు ఎవరు దొరుకుతాయి. ఏది కరెక్ట్గా చెప్పాడు దేవుడు అట్లనే అవుతుంది. వాడు అక్కడ సూపర్వైజర్గా ఉంటాడు, తొక్కిసలాటలో చనిపోతాడు. ఎలీషా ఏమంటాడు, నువ్వు చూస్తావు కానీ నువ్వు దాన్ని తినవంటాడు. 7వ అధ్యాయంలో చివరికి వచ్చేసరికి ఏమవుతుంది, వాడు చూశాడు కానీ వాడు తినలేదు. సో కొంతమంది నశించిపోతారు, కానీ చెప్పడం మాత్రము మన బాధ్యత. ఎంతోమంది ఆ యొక్క భోజనాన్ని వచ్చి కొనుక్కొని తిన్నారు వాళ్ళు ₹1, అవునా కదా? కానీ వాడు నశించిపోతుందని మనం చెప్పకపోతే ఏమవుతుంది? కొన్ని 100 మంది బతకటానికి ఛాన్స్. అందుకే ఏమంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరిత. కొంతమంది అపహాస్యం చేస్తారు నువ్వు సువార్త చెప్పినప్పుడు, కానీ నువ్వు ఆగొచ్చా? మృతుల పునరుద్ధానం, సిలువ మరణము, యేసయ్య మరణం, పునరుద్ధానం చెప్తే కొంతమంది ఖచ్చితంగా నిన్ను అపహాస్యం చేస్తారు. కానీ నువ్వు ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే నమ్మేటోడిని నువ్వు ఆటంకపరుస్తున్నావు. వాని రక్తము నీ చేతుల్లో ఉంటుంది. అందరు దయచేసి స్థలంలో ఉంచండి. సిలువ వ్యర్థము కాకుండా వలన నేను వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటిస్తున్నానని పౌలు గారు అంటున్నాడు. నీకేమీ ఆటంకం ఉన్నది సువార్త చెప్పటానికి? ఒకసారి పరీక్ష చేసుకో. వారి రక్తము నీ చేతుల్లో ఉంటుంది అంటున్నాడు. వారములో ఇంతమందికి సువార్తను చెప్తానని నువ్వు తీర్మానం చేసుకున్నావు, కానీ అంతమంది చెప్తున్నావా లేదా? ఒకసారి దేవుని దగ్గర పరీక్ష చేసుకో. నీ సొంతగా చెప్పు. చర్చ్గా టీంకి పోయినప్పుడు కాకుండా నీ సొంతగా సువార్త చెప్తానని తీర్మానం చేసుకో. దేవుడు ఒక్కడే. దేవుని దగ్గరికి వెళ్ళటానికి మార్గముఖం ఒక్కటే, ఆయనే యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయనే సిలువలో మరణించాడు. మనం ఇంకా మరణించాల్సిన అవసరం లేదు. ఎవరు మరణించాల్సిన అవసరం లేదు. నా నిమిత్తం ఎవరు పోతారు? నేను ఎవరిని పంపేదనని దేవుడు అడుగుతున్నాడు. ఎవరైనా నేనున్నా నన్ను పంపు అని తీర్మానం చేసుకుంటే మీ మనస్సులో మీ యొక్క జీవితాలను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ చేసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి మనమందరం సువార్తను భారముతో ప్రకటించాలని ఎవరైనా ఇద్దరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. తర్వాత నేను ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాను.